అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే రాజీ మ్యూజిక్, చాలా మందికి తెలుసు ఇన్స్టాగ్రామ్ ఐడి. ఫస్ట్ మా కోట్ల గిత్తలకి, మా కాసుల మూటలకి అందరికి నమస్కారం. కాసు మూటలు ఏంటి, కోట్ల గిత్తలు ఏంటి? అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఎలా చేద్దాం అనుకున్నారు, ఎందుకు చేద్దాం అనుకున్నారు? డాన్స్ అంటే ఫస్ట్ చాలా ఇష్టం అండి నాకు. డాన్స్ కన్నా నా ఓన్ వాయిస్ బాగా జనాలు ఆకట్టుకుని నన్ను బాగా ఆదరించారనమాట. నా వాయిస్ అంటే ఎంతవరకు చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదివానండి. పాస్ ఆఫ్ ఎలా? నా ఊతురు అంటే ఫెయిల్ అండి. ఎన్ని సబ్జెక్టులు పోయినాయి 10th లా? ఒక్కటి అడగొద్దు ప్లీజ్, ఇది ఒక్కటి అడగద్దు. నెక్స్ట్ ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోలు తిట్టేశారు. ఏంటి, ఓర్వలేని వాళ్ళు కామెంట్స్ పెడతారు, మిగతా వాళ్ళంతా అంటే చాలా వీడియోలో నేను తిట్టే ఉంటాను, మాక్సిమం తిట్టే ఉంటాను కాదు, వేసేసుకుంటారు. తిట్టానంటే ఇప్పుడు మన పని మనం చేసుకుంటా ఉంటాం, బాగానే ఉంటాం. వాళ్ళకి ఎందుకు అంత దాన్ని ఐ మీన్ నొప్పి, ఆ నొప్పి ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు మేడం. మన పని మనం చేసుకుంటా పోతాం. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, అన్నదానం కార్యక్రమం చేశాను నేను మొన్న. ఇప్పుడు అన్నదానం అంటే ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి బిల్డప్ కోసం చేస్తామా? బట్ ఇంకొక విషయం ఏంటండి, లైకుల కోసం, ఫాలోవర్స్ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటామా? లేదు కదండి. మనం మంచి పని చేసే ముందు అవన్నీ ఆలోచించం కదా. ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెడతారు, కానీ ఇట్లాంటి నేను పట్టించుకోనండి. నేను చేయాలనుకున్న పని నేను చేసేస్తాను. చాలా మంది రకరకాలుగా మాట్లాడతారు. అంతా ఎందుకు, మా ఇంటి పక్క వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారండి. కానీ అన్నీ పట్టించుకోకుండా నన్ను ముందుకు నడిపేది ఎవరంటే మా హస్బెండ్ అండి. ఆయన లేనిదే నేను అస్సలు లేనండి. నాన్న ఎలా ఎక్స్పైర్ అయ్యారు? మా నాన్నగారికి కనీసం మంచం మీద ఉండి జ్వరం రావడం అట్లాంటివి కూడా ఏం జరగలేదు మేడం. ఆదివారం నేను ఇంటికి వెళ్ళాను, ఆ రోజు వచ్చేసాను. నాన్నగారితో మాట్లాడలేదు, ఆయన పొలంలోకి వెళ్ళారు, వచ్చేసారు. నాన్నగారు వచ్చి వెళ్ళిపోయావమ్మా అన్నారు, వచ్చేసాను అన్నాను అంతే. నైటు 6 గంటలకు ఫోన్ చేశారు, 8 వరకు నాకు మాట్లాడుతూనే ఉన్నారు. నాన్న నేను వంట చేయాలి, నన్ను పెట్టి ఫోన్ అంటే మాట్లాడమ్మా, మాట్లాడని నాతో ఏంటో మరి ఇంకా అయ్యే లాస్ట్ మాట్లాడి. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే రాజమండ్రి ఇన్ఫ్లుయెన్సర్. రాజమండ్రి అనగానే రాజా మ్యూజిక్, రాజీ మ్యూజిక్, చాలా మందికి తెలుసు ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, దాని నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. సో ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా కోట్ల గిత్తలకి, మా కాసుల మూటలకి అందరికీ నమస్కారం. కాసు మూటలు ఏంటి, కోట్ల గిత్తలు ఏంటి? అంటే దాని గురించి చెప్పాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకోవాలండి. అంటే నాకు బాగా మగవాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి ఆలోచించి నేను రాసుకున్నానండి. ఈ వర్డ్ మట్టికి నేనే రాసుకున్నాను. మగవాళ్ళు బయట ఎక్కువ కష్టపడతా ఉంటారు కదా. మా సైడ్ బాగా కష్టపడి మంచి పని చేసి మగవాళ్ళని కోట్ల గిత్త అని ముద్దుగా పిలుచుకుంటారు మగవాళ్ళని. మరి ఆడవాళ్ళకి కూడా పేరు పెట్టాలి కదా నేను ఆలోచించి, ఖచ్చితంగా ఆడవాళ్ళు కట్నం తీసుకొస్తారు. ఈ పాతకాలంలో ఆ కాసులు, డబ్బుల్ని కాసులు అంటారు. అవును, అలాగా నేను కోట్ల గిత్త, కాసుల మూట అని 2 నేను అలా యాడ్ చేసి ఈ పేరు పెట్టడం జరిగింది అనమాట. ఆడవాళ్ళకేమో కాసుల మూట, మగవాళ్ళకి కోట్ల గిత్త అని పెట్టాను. కోట్ల గిత్త అంటే దానికి కూడా ఒకటి అర్థం ఉంది. ఏంటంటే అండి, పాతకాలంలో మనకి ధాన్యం తీసుకురావాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ఈ గిత్తలతోనే చేసేవారు. మనకి ట్రాక్టర్లో ఈ మిషన్లో ఏమీ లేవు. ఇప్పుడంటే ఎక్కడెక్కడ చేస్తున్నారండి, మా సైడ్ అయితే ఇంకా చేస్తున్నారు. అలాగా మగవాళ్ళు కూడా అట్లతోటే సమానం ఎక్కువ కష్టపడి బరువు బాధ్యతలు మోస్తారు వాళ్ళు, భుజం మీద వేసుకుని మనం ఏంటి కట్నం పట్టుకెళ్తాం, ఇంట్లో పెడతాం. అంటే ఇప్పుడంటే ఉద్యోగాలు అవి చేస్తున్నారు, పాతకాలంలో అట్లా ఏమి లేవు కదండి. అలా ఆలోచించి ఈ 2 పేర్లు పెట్టడం జరిగిందని. ఓకే, ఎవరన్నా అడిగారా కామెంట్స్ లలో ఏంటి అసలు కోట్ల గిత్తలేంటి, కాసు గిత్తలేంటి, తిడుతున్నారా, పొగుడుతున్నారా? అర్థం కాకుండా ఉంది. చాలా మందికి అర్థం కాక అడుగుతారు. కొంతమంది తెలిసిన వాళ్ళు అసలు ఇది పాతకాలం వాడు, మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు పెట్టిన పేరు, నువ్వు అప్పుడు పుట్టలేదు కానీ నీకు ఈ పేర్లు ఎలా తెలుసు అని నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మరి ఎలా తెలుసు ఆలోచించండి. ఆలోచన వచ్చిన తర్వాత బట్ ఏంటంటే మా డాడీ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి దానివల్ల
మనకి ఎలాగా ఎడ్లు అవి ఉన్నాయి దాని మీద నేను ఆలోచించి తీసుకోవడం జరిగింది. ఈ కాసులు అన్నదైతే నా సొంత ఓను ఆలోచన అనమాట. పాతకాలంలో డబ్బుల్ని కాసులు అంటారంట. అవును. మనం డబ్బులు లేకుండా పెళ్లి చేసుకో అంటే ఎక్కడో ఎవరో మంచి వాళ్ళు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు. మీరు కట్నం ఇచ్చే చేసుకున్నారా? కట్నం ఇచ్చే చేసుకుని సొంత మా మామయ్య అయినా సరే ఆయనకి కట్నం ఇచ్చే పెళ్లి చేసుకున్నామండి. ఓకే. అలాగే అందరూ తీసుకొస్తారు కదండి, ఆడవాళ్ళని కూడా తక్కువ చేయకూడదని వాళ్ళకి కాసుల మూట అని నేను పేరు పెట్టానండి. చాలా మంది నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా, తెలియని వాళ్ళు తెలియనట్టుగా అడుగుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఎలా చేద్దాం అనుకున్నారు, ఎందుకు చేద్దాం అనుకున్నారు? ఎలా అంటే ఏంటో ఒక ఇష్టం అనమాట నాకంటే డాన్స్ అంటే ఫస్ట్ చాలా ఇష్టం అండి నాకు. ఆ డాన్స్ చేయడం అలాగా ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటది కదా అన్న ఒక ఇదితో పెట్టాను. తర్వాత ఇంకా డాన్స్ కన్నా నా ఓన్ వాయిస్ బాగా జనాలు ఆకట్టుకుని నన్ను బాగా ఆదరించారనమాట. నా వాయిస్ అంటే చాలా మందికి ఇష్టం. ఈ కోట్ల గిత్త కాసుల మూట ఈ వర్డ్ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఇప్పుడు బయటికి వెళ్తే చాలా మంది నన్ను నా పేరు కన్నా మీరు ఇప్పుడు కూడా ఒక సిస్టర్ నన్ను బయట మీరు కోట్ల గిత్త కాసుల మూట అని అడిగారండి. ఇక్కడ స్టూడియో బయట అడిగారు, అడిగారు ఇట్లాగా మాట్లాడతారు. నా పేరు తొందరగా పిలవరు ఎవరు. కోట్ల గిత్త కాసుల గిత్త మీరు కోట్ల గిత్త కాసుల మూట అంటున్నారు. ఈ వర్డ్ ఇంకా నాకు అందరు మా ఫ్రెండ్స్ కూడా కాసులు అంటున్నారు తప్ప నన్ను రాజీ ఈ పేరు మర్చిపోయారండి. మా ఫ్రెండ్స్ కూడా కాసులు కమింగ్ అంట. ఇలా అయిపోయింది. ఎందుకో తెలీదు, జనాలు నన్ను బాగానే ఆదరిస్తున్నారండి. అంటే కొంతమంది మనసులో కుళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు, మంచిగా ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇలా ఆదరిస్తారు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోలు తిట్టేశారు ఏంటి, ఓర్వలేని వాళ్ళు కామెంట్స్ పెడతారు మిగతా వాళ్ళంతా. అంటే చాలా వీడియోలో నేను తిట్టే ఉంటాను, మాక్సిమం తిట్టే ఉంటాను వేసేసుకుంటారు. తిట్టానంటే ఇప్పుడు మన పని మనం చేసుకుంటా ఉంటాం, బాగానే ఉంటాం. వాళ్ళకి ఎందుకు అంత దాన్ని నొప్పి, ఆ నొప్పి ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు మేడం. మన పని మనం చేసుకుంటా పోతాం. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, అన్నదానం కార్యక్రమం చేశాను నేను మొన్న. ఇప్పుడు అన్నదానం అంటే ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి బిల్డప్ కోసం చేస్తామా? బట్ ఇంకొక విషయం ఏంటండి, లైకుల కోసం ఫాలోవర్స్ కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టుకుంటామా? లేదు కదండి. మనం మంచి పని చేసే ముందు అవన్నీ ఆలోచించం కదా. ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెడతారు, కానీ ఇట్లాంటి నేను పట్టించుకోనండి. నేను చేయాలనుకున్న పని నేను చేసేస్తాను అంతే. దీని గురించి కూడా మాట్లాడారండి, బిల్డప్ కోసం చేస్తున్నావా, లైకుల కోసం చేస్తున్నావా, ఫాలోవర్స్, ఇవి మనకేమి రావు కదండి. మంచి పని చేస్తున్నామా అదొక్కటే ఆలోచన. అది చూసి ఇంకొకరు కూడా మారాలని వీడియోలు తీసి పెడతారు. అలా కూడా చేయనిస్తలేదు ఈ సమాజం. చేసే వాళ్ళకి పంగనామాలు పెడతారు కదా, ఇది పెద్ద బిల్డప్ ఇస్తుంది, ఇది పెద్ద బిల్డప్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు బిల్డప్? ఏదో అన్నం లేని వాళ్ళకి ఏదో పట్టెడు అన్నం పెట్టడం తప్ప ఇట్లే ఉంది సమాజం. మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవడమే. నేను అదే చేస్తానండి. చాలా మంది రకరకాలుగా మాట్లాడుకో అంతా ఎందుకు, మా ఇంటి పక్క వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారండి. కానీ అన్నీ పట్టించుకోకుండా నన్ను ముందుకు నడిపేది ఎవరంటే మా హస్బెండ్ అండి. ఆయన లేనిదే నేను అస్సలు లేనండి. నిజంగా ఆయన వెనకమాలుండి ప్రతి విషయాన్ని పట్టించుకోక, అసలు నువ్వు ఏమీ పట్టించుకోకు, నువ్వు ఏం చేయాలనుకున్నా అది చేసుకుంటూ వెళ్ళి నీ వెనకాల నేను ఉన్నాను అంటారండి. గ్రేట్ కదా. ఆయన లేనిదే నేను నిజంగా ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండి మాట్లాడుతున్నానంటే ఆయన పంపబట్టే కదా మేడం ఇక్కడ దాకా వచ్చాను. ఆయన అంతా నన్ను ఎంకరేజ్ చేస్తారు వెనకమాలుండి. ఇదంతా మా మామయ్య గారు, మా హస్బెండ్ గారు ఎంకరేజ్మెంట్ వల్ల ఇదంతా. ప్రతిదీ నేను ఏది రాసుకున్నా ఆయన ఫస్ట్ చెప్తానండి. మామయ్య ఇది బాగుందా, ఈ కంటెంట్ బాగుందా బయట జనానికి ఇవ్వడానికి అంటే ఆయన విని ఇది బాగుంది ఇచ్చేసి మాట్లాడు అంటారు. ఇలా మా ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందండి. కానీ బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకుంటారు. ఆయన నన్ను కూడా ట్రోల్ చేశారు. ఓకే, ఏమని? ఏదో వీడియో చేస్తే తిక్కల త్రిష నేను ఆయనేమో ఏదో ఎర్రి సిద్ధార్థ ఏదో సంథింగ్ వర్డ్ పెట్టారండి ఆయనకి. మేము త్రిష గారిది సిద్ధార్థ్ గారిది ఒకటి వీడియో చేస్తే తిక్కల త్రిష నేను ఎర్రి బాబుల సిద్ధార్థ్ ఏదో సంథింగ్ వర్డ్ పెట్టి ఆయన ట్రోల్ చేశారు ఆయన్ని. నన్ను మంచిగానే చేసామండి. ఎంత మంచిగా చేసినా ఈ సమాజం తప్పునే చూస్తా తప్పిండి ఆ టాలెంట్ ని ఎవరో బయటికి రానివ్వరో. వచ్చిన వాళ్ళు ఇలాగా వాళ్ళు ఇక్కడ లేరు కదా, మీరంటే కూర్చున్నారు ఈ ప్లేస్ లో. అదే సింపుల్ గా అదే కదా, ఆ విషయం తెలుసుకోలేక వాళ్ళు ఏంటో పిచ్చి పిచ్చి కామెంట్లు, పిచ్చి పిచ్చి వాళ్ళకి పని పాట ఉంటుంది, తినడం కూర్చోవడం. ఫోన్ ఒకటి ఉంది కదా మన చేతిలో, ఇష్టం వచ్చినట్టు పెట్టేయడం. అలా ఒక అదేదో అంటారు కదా, అది అవతల వాళ్ళ మీద చూపించలేక మన మీద చూపిస్తారు ఈ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ మీద.
చూపిస్తారు. నేను అదే అనుకుంటాను, అయితే పట్టించుకోనండి అసలు పట్టించుకోను. ఎందుకంటే ఫస్ట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి, నాకు మా హస్బెండ్ ఓకే. ఫుల్ సపోర్ట్ ఉందండి. నువ్వు ఏదైనా చెయ్యి. ఎంతవరకు చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదివానండి. 10th దాకా 10th వరకు పాస్ ఆఫ్ ఎలా నవ్వుతురు అంటే కోట్లు గిత్తలు కాసులు మూటలు ఫెయిల్ అండి. పేరు. ఓకే. ఎన్ని సబ్జెక్టులు పోయినాయి 10th లా? ఒక్కటి అడగొద్దు, ప్లీజ్ ఇది ఒక్కటి అడగద్దు. ఫాస్ట్ ఇది వాటికి చెప్పలేదు. ఎందుకు చదవలేదు? చదువు మనకు పట్టలేదా, మనం చదువు పట్టలేదా? అంటే చదువు అని ఇష్టం అంటే అని కాదు. ఫస్ట్ నాకు కబడ్డీ ఆడడం, కోతి కొమ్మచ్చు, ఖోఖో ఆట, కోతుకోవచ్చు. ఓకే. ఈ ఆటలు ఆడడం ఇంట్రెస్ట్ బాగా చూపించి దాని మీద చదువు మీద చూపించలేకపోతే ఇంట్లో వాళ్ళు మా మామయ్యకి ఇచ్చి పెళ్లి చేసేసారండి. 10th దాటి అవతలకి వెళ్ళలేదు ఇంకా నేను. ఓకే. అది కంప్లీట్. స్కూల్ కని వెళ్ళి నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా ఆ గేట్ వేసేసేవారండి. ఆ గేట్ వేసి మరి గేట్ వేస్తే లోపల రానివారు కదా. టైం అయిపోయినాక వెళ్తుండేమో. టైం అయిపోయాక వెళ్ళేదాన్ని అండి. ఇప్పుడు గేట్ వేస్తారని చూసేదాన్ని. ఆ గేట్ వేసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అడిగితే ఏమైందమ్మా అంటే గేట్ వేసేసారు నాన్న. సరే అమ్మా మధ్యాహ్నం నుంచి వెళ్ళగానే మధ్యాహ్నం కూడా గేట్ వేసాకే వెళ్ళేదాన్ని. అలాగా సైకిల్ తొక్కుకుంటా అట్లా పువ్వులు దొంగదానం చేయడం అంటే అప్పుడు అట్లా. అవునులే కానీ అప్పుడు బాగుంటది, చెప్పొచ్చు, పర్లేదు. పువ్వులు పిచ్చి, ఆటల పిచ్చి, అందులో పడిపోయి ఇలా అల్లరగా తిరుగుతుంది పిల్ల, అసలు చదువుకోవట్లేదని. స్కూల్ ఎప్పుడు కొట్టలే మరి? కొట్టారండి. ఒక్కసారి ఏంటంటే పువ్వులు పోతుంటే అది అందంగా పెంచుకుంటుంటే అవి వెళ్ళి నేను మొత్తం తెంచేసాను. మిస్ చూసి భయం లేకుండా ఎట్లా తెంచేస్తారు నాకు అర్థం కదా. ఆ ఇష్టంలోనూ భయం పోయింది. అవి ఏం చేశాను, అన్ని స్కట్లో కోసేసుకుని పెట్టేసుకున్నాడు. మిస్ చూసారు. అసలు మామూలుగా కొట్టలేదండి, ఇట్లా కొట్టారు. రక్తం వచ్చి పూలు ఏం చేశారు అక్కడే వేసేసానండి. ఇంకా అప్పుడు నుంచి ఇంకా అదొక్కసారి. ఆ తర్వాత దానివల్ల అంతేనండి, ఏం కాదు. ఇంకా మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ అయిపోయింది. దాని దాటి అవతరికి వెళ్ళలేదండి ఇంకా నేను. అక్కడ వరకే లైఫ్. ఇంకా ఆయన నా ప్రపంచం. మరి ఎగ్జామ్స్ లలో ఏంటి పరిస్థితి? వాళ్ళని చూడటమే తప్ప ఏం లేదండి. ఇంకా నాకు పిచ్చిక్కిది అనమాట అది చదవడం. ఇవన్నీ నా వల్ల కాదు బాబా అన్న ఒక ఇదనమాట. అంతే. చెప్పండి, ఏం కాదు, బాగుంది. అంతే తప్ప ఇంకేం. ఎగ్జామ్ కి అయితే అవుతుండే చదివితే కదా. ఫస్ట్ చదివేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని. మా ఫ్రెండ్స్ ఎదుట వెనకమాల పక్కన కూర్చుంటారు కదా, వాళ్ళని చూస్తే వాళ్ళు బాగా కసి మీద రాసేసేవారు. ఏంటో రాసేస్తున్నారులే అని నా ఫీలింగ్. అంతే, ఇంకేం. అలా ఎవరైనా చూపిస్తున్నా అడుగుతున్నా చూపి అని చాలా సార్లు అడిగాను మా ఫ్రెండ్స్ ని. ఎన్నిసార్లు చూపించమంటవే అనేవారు. ఇదే మాట, ఎన్నిసార్లు చూపించమంటవే అని. ఒకసారి ప్లీజ్ ఒకసారి అని అడిగేదాన్ని. అలా ఫన్నీ. ఒకసారి అన్న పాస్ అయ్యారా? లేదు. అదే ఒక్క సబ్జెక్ట్ కూడా ఒకటి హిందీ తెలుగు పాస్ అయ్యాను అంతే. ఇంకొన్నాయన్ని లాంగ్వేజెస్ పాస్, సబ్జెక్ట్స్ అసలు మీనింగ్ చెప్పాలంటే హిందీ నేను చదవలేదు, రాయలేదు కూడా. దాంట్లో ఎలా పాస్ అయ్యాను నాకు కూడా ఇది నాకు ఇప్పుడు కూడా డౌట్. అంటే ఏమో లేండి, అప్పుడు అలా జరిగిపోయింది. ఇట్లా తిప్పేసారు పేపర్. 2 సార్లు కట్టించారు మా హస్బెండ్. నేను రాయని అన్నాను ఫస్ట్, పంపించారు. ఇంకా దాన్ని ఇంకా రాయలేదండి. నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ లేక రాయలేదండి. మీరు ఒక్కరే ఇలా ఉంటుండేనా? ఫ్రెండ్స్ లలో ఒక్కరే తిరగడం, ఒక్కరే సైకిల్ తొక్కడం కానీ గేమింగ్ ఆడడము? నేను ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు. మీరు రాక ఇంకొకరిని చెడగొడుతుండే? నేను కాదు, అది నేను తిరిగే వాళ్ళము. ఆ అమ్మాయి అప్పుడప్పుడైనా తను వెళ్ళేది, నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. అప్పుడప్పుడైనా తను వెళ్ళి బాగానే చదువుకునేది చేసేది. నేనేంటంటే ఎక్కువ గేమ్స్ ఆడడానికి, స్కూల్లో కూడా గేమ్స్ ఆడేదాన్ని. కబడ్డీ ఫస్ట్ బాగా ఆడేదాన్ని. ఆటలో ఆడిపోయి చదువు ఫీకే. ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా పోతుండే స్కూల్ ఊకి డుమ్మ కొట్టడం కానీ? అంటే ఇంట్లో ఒక్కదాన్నే కదా మేడం నేను. ఓకే. ఒక అమ్మాయిని నేను, ఒక అన్న, ఒక తమ్ముడు. ఇలా ఇందరికన్నా నన్ను బాగా మా నాన్నగారు గారాబు. ఒక్క మాట కూడా అన్నేచేవారు కాదు. మమ్మీ ఏదైనా పని చెప్తే రిటర్న్ మా అమ్మగారిని తిడతా ఉండేవారు. నా కూతురు పని చేయదు, నువ్వే చేసి పెట్టు అని ఆయన మా అమ్మగారిని తిడతా ఉండేవారు. ఆమె అనేది రేపు పొద్దున అత్తారింటికి వెళ్తే పని ఎవరు చేస్తారు, నువ్వు అలా గారా పెడుతున్నావు, ఇప్పటికే స్కూల్కి వెళ్ళట్లేదు, ఏమనట్లేదు అలా చెప్పేవారు. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తుంది. ఏంటి నువ్వు
అనేసి చెప్పేవారండి. ఎప్పుడైనా అనుకున్నారా నేను 10th ఫెయిల్ అయినందుకే నాకు పెళ్లి చేశారు, మంచి చదువుకుంటే బాగుండేమో నా లైఫ్ అని? చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కానీ ఆ ఫీలింగ్ రాలేదు నాకు. ఇంట్రెస్ట్ లేదని రాలేదు. ఆ ఫీలింగ్ రాలేదు నాకు. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే నేను కూడా అప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు చదువుకుంటే నేను కూడా స్థాయిలో ఉంది. ఎందుకులే మనకు ఆ చదువు అవ్వదు కదా, మనకు అలాంటి థాట్స్ వేస్ట్, వద్దు అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాను అంతే. మళ్ళీ నాకు నేనే మళ్ళీ చెప్పుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. ఓకే, మీకు బాగా ఇష్టమైంది డాన్సింగ్ కాకుండా ఇంకేముంది? ఇలా ఓన్ డైలాగులు చెప్పడం, చుట్టుపక్కల జరిగిన విషయాలు తెలుసుకుని నలుగురికి ఒక మెసేజ్ ఇవ్వడం, ఇవి ఇష్టం మేడం బాగా. అంటే మాది కొంచెం చుట్టుపక్కల అన్ని పక్కన మాట్లాడుకుంటుంటారు కదా ఎక్కువగా. ఇక్కడ సిటీలో లా కాకుండా కొంచెం పల్లెటూరులో గ్రూపులుగా కూర్చుని మాట్లాడుకుంటారు కదా, ఇక్కడంటే మాట్లాడుకోరండి అటు సైడ్. అది నేను వింటాను అనమాట. నేను వెళ్ళను వాళ్ళకి, వింటాను. అది నేను తీసుకుని కొన్ని ఇస్తా ఉంటాను అనమాట. ఇప్పుడు మీ ముందు బాగానే పొగుడుతారు, మీరు వెళ్ళిన తర్వాత మంచిది కాదు అని అట్లా మాట్లాడుకుంటారండి విలేజెస్ లో. ఎక్కడైనా అంతే ఉంది, కామన్ అండి. ఆగిపోయింది విలేజ్ కూడా, ఇక్కడ పాకుంటదేమో. అక్కడ గ్రూప్ లో కూర్చుంటారు మేడం, జస్ట్ మీరు ఆ గ్రూప్ లోకి వెళ్తారు, నీ గురించి బాగానే మాట్లాడుకుంటారు. బట్ మీరు పక్కకి వెళ్ళండి, ఈ నలుగురు మీ గురించి, మళ్ళీ ఆ నలుగురిలో ఇంకొక అమ్మాయి పక్కకి వెళ్ళినా అట్లా మాట్లాడుకుంటారు. అవి వింటా ఉంటాను, ఇలా మనుషులు ఇలా మాట్లాడుకుంటారు అని నేను అవి తీసుకుని జనాలకు మెసేజ్ ఇస్తాను. ఇట్లా ఉంటారు, ఇలా ఉంటారు, మీరు అన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, మీరు లేనప్పుడు ఒకలా మాట్లాడతారని ఇలా ఇస్తా ఉంటాను మేడం. మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. ఇంటి దగ్గర నేను టైలరింగ్ చేస్తానండి. ఖాళీగా అయితే ఉన్నాను, టైలరింగ్ చేసుకుంటా, ఇలా రీల్స్ చేసుకుంటా, ఆయనకి బాక్స్ పెట్టి పంపించడం, అదే నా పని అండి. చుట్టుపక్కల ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో వెళ్ళి వినడం, ఆ గోడ పక్కకి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఆ ఇంటి పక్కల ఏం దెబ్బలాడుకుంటున్నారు. ఇంట్రెస్టింగ్ కదా, బాగా ఇంట్రెస్టింగ్ నాకు అది బాగా. మా ఇంటి పక్క కాదు, బయట ఏమన్నా సౌండ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న పని కూడా వదిలేసి ఫుడ్ పెడుతున్నాం అనుకో, ఫుడ్ కూడా వదిలేసి ఉరుకుడే. ఎవరన్నా దెబ్బలాడుకుంటున్నారు, కేకలు వినపడుతున్నాయంటే చాలండి, ఆ గ్యాస్ కట్టేసైనా వెళ్ళి ముందు వినొచ్చి అప్పుడు మళ్ళీ గ్యాస్ మళ్ళీ ఆన్ చేస్తానండి. అంటే అక్కడ ఏంటి ఏదో జరుగుతుంది తెలుసుకోవాలండి ఫస్ట్. అంత ఇష్టం అనమాట నాకు. వాళ్ళు ఏం ఎప్పుడన్నా మధ్యలో వెళ్ళిరా మిడిల్ లో మాట్లాడడానికి? ఒక్కసారి వెళ్ళానండి. మా ఇంటి పక్క వాళ్ళు, మా బ్రదర్ అంటే కజిన్ వాళ్ళు అలా గొడవ పడుతుంటే వెళ్తే ఇంటికి వాళ్ళిద్దరు కొట్టుకుని మధ్యలో నన్ను కొట్టారండి. వెళ్ళినందుకు అదో దెబ్బ వీడియో దెబ్బ కూడా వేసింది. నమస్కారం అమ్మ అనేసి మధ్యలో బయటకు వచ్చేసారు. అదో ఒకేసారి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అర్థమై ఉంటది అసలు లైఫ్ లో ఇంకొకరి జోలికి మళ్ళీ వెళ్ళకూడదు, మనం ఏదో పెద్ద రైడ్ తీర్పు ఇవ్వడానికి వెళ్ళకూడదు, మనం చూడాలి అంత మట్టుకని నేను చూస్తాను అంతే. ఇంకా అంతకు మించి ఇప్పుడు వెళ్ళలేదండి నేను. వింటాను, మనకు వినపడతా ఉంటాయి కదండి, పక్కన మాట్లాడుకుంటుంటే వింటాను అనమాట, ఆలకిస్తా ఉంటాను వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు అని, దాని గురించి ఏమన్నా మనం మాట్లాడొచ్చు. ఇంకొకటి, చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడుకుంటారు అని అన్ని వర్షన్స్ చెప్తున్నారు. సో మీరు రీల్స్ చేస్తున్నారుగా, మీ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అసలు మామూలుగా కాదు కదండి, ఇంకా అసలు వాళ్ళకి టైం దొరికితే నా గురించే మాట్లాడుకుంటారు. అసలు ఖాళీ దొరికితే చాలు వంట అయిపోతే కూర్చుంటారు, నా గురించే మాట్లాడుకుంటారు. అసలు ఉన్నారండి అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను పట్టించుకొని చూస్తాను, ఈ కళ్ళుతో చూసి వదిలేస్తాను, చూసుకొని చెప్పుకొని ఏం చేస్తారు వాళ్ళు చెప్పుకుంటారు, అంతకుమించి ఏమీ చేయరు కదా అనుకుంటాను. అది నాకే కాదండి, చాలా మందికి ఇలా జరుగుతూనే ఉండొచ్చు, నాకే కాదు. ఇలా వదిలేశాడు సమ్ వర్డ్స్, నాతో పాటు మా హస్బెండ్ కూడా అంటారు కదా, అయినా సరే ఆయన గాలికి వదిలేసినట్టున్నాడు, అందుకే ఇట్లాంటి వర్డ్స్ వచ్చేయండి. కానీ మేము పట్టించుకోలేదు, మా హస్బెండ్ పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు. మేము చేసే పనిలో మంచి ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ మాటలు మేము పట్టించుకోకూడదని మా హస్బెండ్ చెప్పాడండి. ఇంకా అది నేను ఫాలో అవుతాను. చుట్టుపక్కల ఖచ్చితంగా మనం పచ్చగా ఉన్నామంటే ఓర్చలేను, వాళ్ళే ఫస్ట్ అండి అసలు ఖచ్చితంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ రోజు మా ఆయన గారు నన్ను ఇంత ఎంకరేజ్ చేసినందుకే కదండి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాను. ఆయన ఎంకరేజ్మెంట్, నా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడలేను కదా. వాళ్ళన్న మాట పట్టుకుని నేను వేలాడతా కూర్చుంటే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడగలనండి మేడం, నేను ఈరోజు మాట్లాడలేను కదా. అంతే, ఎక్కడైనా ఉండండి అది, మనం ఎదురెళ్తుంటే మన వెనకమాల అలా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడైనా బాధపడ్డారా? కొన్ని ఏడ్చిన క్షణాలు కూడా ఉండొచ్చు. అంటే దేని గురించి అయితే అది పట్టించుకోనండి. ఇంట్లో ఏదన్నా ఒకలా జరిగితే దాని గురించి అయితే ఇలాంటి ఇట్ల గురించి నేను పట్టించుకోనండి. అంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు కానీ? మా హస్బెండ్కి నాకు కదండి, మా నాన్నగారు చనిపోయినప్పుడు అదే నాకు లైఫ్ లో అదొక్కటేనండి, నాకు ఇంకేం జరగలేదు. మా నాన్నగారు చనిపోయిన ఇన్సిడెంటే బాగా నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేనండి నేను. అసలు డాడీ గురించి అది జరిగిన ఇన్సిడెంట్ అసలు మర్చిపోలేనండి ఆ విషయం మటుకు. అస్సలు
అదొక్కటి విషయంలో ఏడుస్తాను తప్పండి. ఇంకా మిగతా విషయంలో మా హస్బెండ్ అసలు కన్నీరే రానివ్వరు, అసలు ఏడవనివ్వరు, ఫస్ట్ ఏడవనివ్వరు. నన్ను బాగా చూసుకుంటారండి ఆయన, చాలా బాగా చూసుకుంటారు. అంత మంచి వ్యక్తిని ఇచ్చారు. నాన్నగారు చనిపోయినందుకు నాన్నలాగా చూసుకునే హస్బెండ్ అయితే దొరికారండి నాకు, బాగా చూసుకుంటారు. అదే ఆ ఒక్క విషయంలో, ఆ నాన్నగారి విషయంలో ఏడవడం తప్ప ఇంక నేను నాన్న ఎలా ఎక్స్పైర్ అయ్యారు? అసలు ఆ సంఘటన అసలు చెప్పాలంటే నాకు ఈ ఏడుపు వస్తుంది మేడం. మళ్ళీ ఈ మూమెంట్లోంచి మళ్ళీ వేరేమో వెళ్ళిపోవాలి. నాన్నగారు విషయంలో అంటే చాలా, నాన్న అంటే అందరికి ఇష్టమే ఉంటుందండి. నాన్న అంటే కూతురికి ఇష్టం లేని ఎవరు ఉండరు. అలాగని నేను గొప్ప అని చెప్పను, అయినా నేను గొప్ప అనే చెప్తానండి. ఎందుకంటే మా నాన్నగారు నన్ను అంత బాగా చూసుకున్నారు ప్రతి విషయంలో కూడా. నాదే పైచే తప్పు అక్కడ నేను చేసినా కానీ తప్పు లేదన్న మాట్లాడే డాడీయే కదా. ఈ మనది ఎంత తప్పు అయినా సరే ఇంట్లో పని చేయకపోతే మనల్ని సపోర్ట్గా ఉంటారు. అట్లాంటి డాడీ తెలియకుండానే అసలు మా నాన్నగారికి కనీసం మంచం మీద ఉండి జ్వరం రావడం అట్లాంటివి కూడా ఏం జరగలేదు మేడం. ఆదివారం నేను ఇంటికి వెళ్ళాను ఆ రోజు, వచ్చేసాను. నాన్నగారితో మాట్లాడలేదు, ఆయన పొలంలోకి వెళ్ళారు, వచ్చేసారు. నాన్నగారు వచ్చి వెళ్ళిపోయావమ్మా అన్నారు, వచ్చేసాను అన్నాను అంతే. నైటు 6 గంటలకు ఫోన్ చేశారు, 8 వరకు నాకు మాట్లాడుతూనే ఉన్నారు. నాన్న నేను వంట చేయాలి, నన్ను పెట్టి ఫోన్ అంటే మాట్లాడమ్మా మాట్లాడని నాతో ఏంటో మరి ఇంకా అయ్యే లాస్ట్ మాట్లాడి ఎంతసేపు మాట్లాడాడు నాతోటి. మాట్లాడిన తర్వాత పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత మార్నింగ్ సోమవారం అయితే ఆ రోజు మహాశివరాత్రి అండి. అయితే నేను వంట ఏదో చేసుకుంటున్నాను, మా ఆయన గారు బయటికి వెళ్ళిపోయారని టిఫిన్ తినేసి బయటికి వెళ్ళిపోయి నేను వంట చేసుకుని బట్టలు అయ్యో కట్ చేసుకుంటున్నానండి. ఈ లోపల మా మామయ్య గారు ఇంటికి వచ్చేసి బయలుదేరు మీ ఇంటికి తీసుకెళ్తానండి. అదేంటి మా ఇంటికి తీసుకెళ్తానంటే నిన్నేగా వెళ్ళొచ్చాను నేను, నాన్నగారితో మాట్లాడిన రాత్రి కూడా ఎవరికేమైందని చెప్పట్లేదండి. చెప్పకపోయేటప్పటికి ఇంకా చెప్పు అని బయలుదేరి మీ నాన్నగారిని ఐసీయూలో పెట్టారంటే అంటే ఏం కాదు రా. అదేంటి రాత్రి ఇంత బాగా మాట్లాడారు నాతోటి, ఆయన ఐసీయూలో పెడుతుంటే అబద్ధాలు చెప్పక నువ్వు అంటే లేదమ్మా నిజమమ్మా నడు అనేసి అంటే నేను గబగబా ఒక డ్రెస్తో అంటే బట్టలు పెట్టుకుంటున్నారు. నన్ను ఏంటి బట్టలు ఎందుకు పెట్టుకోమంటున్నావు, నాన్నగారు హాస్పిటల్లో ఉంటే బట్టలు ఎందుకు పెట్టుకోమన్నప్పటికే నాకు ఇంకా నాకు భయం వేసేస్తుందండి. ఎవరికి ఏమైంది, నా డాడీకి ఏమైనా అయిందా, అన్నయ్యకి ఏమైనా అయింది, తమ్ముడికి ఏమైనా అయిందా, అమ్మకి ఏమైనా అయిందా అని ఒక ఆలోచన వస్తుంది కండి. ఆడపిల్లకి ఖచ్చితంగా ఆలోచన. చెప్పట్లేదు ఈయన. సరేరా ఎక్కువ అంటే వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి ఆ టెంట్ చూసే వరకు కూడా నాకు అసలు తెలియదు మేడం. అసలు ఇంటికి వెళ్ళి టెంట్ వేశారు, ఆ టెంట్ చూశాను. ఆ టెంట్ చూసిన తర్వాత కూడా అది డాడీ అన్న విషయం కూడా నాకు తెలియట్లే. లోనికి వెళ్ళిన తర్వాత నాన్నగారు నిలవరండిలో పడుకోబెట్టి ఇంకా ఆ సిచ్యువేషన్ అసలు ఎవరికి ఈ ఆడపిల్లకి అసలు రాకూడదండి నిజంగా. అస్సలు ఆ సిచ్యువేషన్ నాన్నగారు అలా చనిపోతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రాత్రి అంతా బాగా మాట్లాడి తెల్లారా చనిపోతారని అనుకుంటామా అసలు. కానీ ఇంత ఛాన్స్ ఇవ్వలేదండి దేవుడు మాకు. ఇచ్చుంటే మాకున్నదైనా అమ్మేసైనా నాన్నగారిని మేము బ్రతికించుకుందాము ఉండమండి. ఆయన పడుకున్నారు, నైట్ భోజనం చేసి పడుకున్నారు. మా అమ్మగారు మా అన్నయ్య గారు మా చేలోకి విత్తనాలు పెడుతుంటే వెళ్ళిపోయారంట. తమ్ముడు బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఆయన మా చిన్న మరదలు ఉందండి, బాబుకి ఏదో అన్నం తినిపిస్తే ఆయన చూసిందంట. అప్పటికే ఆయన చనిపోయారంటండి. అమ్మాయి బయటికి రూమ్లో నుంచి బయటకు వచ్చి అమ్మాయి బాబు ఉన్నాడు కదా అమ్మపన్నం చేసుకుంటుందండి. తను చూస్తాడికి అప్పటికే ఆయన మెదట్లేదంట. ఏంటని అమ్మాయి కంగారు వచ్చి బయట వాళ్ళని చూపిస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరలో ఉంటారు కదా, చూపిస్తే ఆయన చనిపోయారమ్మా అనేసి చెప్పారంటండి. అస్సలు కనీసం పిలిచి రీజన్ ఏంటంట, దేనికి చనిపోయారు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? హార్ట్ అటాక్ వచ్చింది, అదే పారాలిసిస్ కింద వచ్చింది అని అన్నారండి. డాక్టర్ వచ్చి చూసి ఇలా వచ్చింది అనేసి అన్నారు. ఆ ఒక్క విషయంలో మట్టుకి మేము అసలు మా కుటుంబం ఆ విషయం మేము అన్నయ్య తమ్ముడు కానివ్వండి అమ్మగారేంటి నేనేంటి అసలు జీర్ణించుకోలేమండి. ఆ విషయం గుర్తొచ్చిందంటే రాత్రంతమాల చిలకలాగా మాట్లాడి తెల్లారేటప్పటికి నాన్నగారు చనిపోయారంటే అసలు ఏ ఆడపిల్లన్నా అసలు భరిస్తుందండి. కానీ నేను మా నాన్నగారు చనిపోయిన ఆ ఇన్సిడెంట్ ఆ విషయంలో నుంచి ఒక 3 years పట్టింది నేను బయటికి రావడానికి అండి. ఇప్పుడు కూడా నాకు బీపీ డౌన్ అయిపోద్దండి. అంటే 3 సంవత్సరాలు బట్టి ఏడవడమేనండి. అసలు ఏడుపుకి ఆల్ట్ ఉండేది కాదండి. నాన్న ఏడుతూనే ఉండేదాన్ని అండి. ఆ ఏడ్చి తల నరాలు అదే వాసిపోయి నాకు బ్లడ్ క్లాట్ అయిపోయిందండి నాకు. అందుకే ఎక్కువ ఏడవకూడదు, ఎక్కువ ఆలోచిస్తే బీపీ డౌన్ అయిపోద్దండి. అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఇట్లా అయ్యిందనమాట. ఎక్కువ ఆయన అలా ఉన్నారని నేను పడిపోయానండి, అక్కడే పడిపోయాను. నన్ను తీసుకెళ్ళి మళ్ళీ నాకు సెలైన్ పెట్టి ఆక్సిజన్ పెట్టారు. నాన్నగారు చూసి
ఆయన్ని చూసి నేను పడిపోయాను. ఇంకా పడిపోతే వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్ళి ఊపిరి అందకపోతే ఆక్సిజన్ పెట్టి అప్పటికప్పుడు ఇంకా నాన్నగారు తీసుకెళ్ళేటప్పుడు లేచానండి. నేను వెళ్ళిపోయేటప్పుడే లేచాను. ఇంకా అంటే అంత ఇష్టం నాన్నగారి గురించి. ఎంత చెప్పినా తక్కువే. నాన్నగారి గురించి ఏం చెప్పకోలు ఇంకా చెప్పాలనిపిస్తుందండి. అసలు 2 కొడుకులు ఉన్నా వాళ్ళు బర్త్డే చేసేవాడు కాదు, నా బర్త్డే గ్రాండ్గా చేస్తాడండి డాడీ. ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో బట్టలు కొన్నామా తెచ్చామా అన్నట్టుగా ఉండేదండి. కానీ నాది మటుకి అందరిని పిలిచి భోజనాలు పెట్టడం ఇట్లా చేసేవాడండి. అంత ఇష్టం. ఇంకా లేక పుట్టింది ఆడపిల్ల, దేవుళ్ళని మొక్కుకుంటే పుట్టింది అని అంత గారాభంగా చూశాడండి నన్ను. అంత ఇష్టం నేనంటే ఆయనకి, నాన్నగారికి. అమ్మగారు ఇంకొక విషయం ఉందండి. అమ్మగారు కూర వండితే బాగుండేది కాదు, నేను వచ్చి రానట్టు వంట చేసిన ఎంత అది ఎగ్ కర్రీ చేస్తే నా కూతురు వండాలి కూర, నువ్వు వండినందుకు బాగాలేదు, నా కూతురు వండితే అసలు సూపర్ ఉంటుందని చెప్పేవాడండి. నాకు తెలియదండి. ఇంటికి వెళ్ళినప్పుడు మా మరదలో మా వదిన చెప్తూ ఉంటారు, ఏమేసి వండుతావు బుజ్జి, నువ్వు మీ డాడీ ఇలాగా పొగుడుతూ ఉంటాడు, నువ్వు ఏమేసి వండుతావు అని ఇలా అడిగితే నేనేమేసి వండుతానంటే, మేము వండితే నచ్చదంట, నువ్వు వండితే నచ్చిద్దంట మీ నాన్నగారు. కానీ వాళ్ళు అంటూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. నేనేమనే కాదు మీకని నేనే ఏమి వండను, వంట రాదు కదంట అంట. అలా గొప్పగా చెప్తాడంటండి నా గురించి నేను లేనప్పుడు. స్కూటీ తోలుతుంటే గర్వంగా ఫీల్ అయిపోతాడంట. ఏదో విమానం తోలుతున్నానేమో అని మా నాన్నగారు ఫీలింగ్, నేను విమానం తోలేస్తున్నానేమో అని. అమ్మో నా కూతురు స్కూటీ అలా చెప్తాడంటే ఇంట్లో వాళ్ళతోటి. దగ్గరుండి స్కూటీ నేర్పారండి నాకు, సైకిల్ నేర్పారు ఆయన. అంత ఇష్టం అనమాట నాన్నగారి గురించి నాకు. ఇంకా ఆయన గురించే ఏడుస్తానండి, ఇంకా దేని గురించి అడగనండి. మా నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్పారు, మనకున్నంతలో ఎదుటి వాళ్ళు సహాయం చెయ్యి, ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎప్పుడు చెప్పేవారు, నీ మాట చెప్పేవారు. ఆయన కూడా చాలా మంది హెల్ప్ చేశాడండి. లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళని అప్పచెప్పిన ఉన్నారు కూడా అండి. ఇప్పుడు నా వీడియో అందరూ చూస్తారండి, ఇది మట్టుకు నిజమండి. నా కామెంట్లు కూడా చూడండి మేడం. నేను మొన్న అన్నదానం చేస్తే దానికి కింద కామెంట్లు పెట్టారు మా ఊరు వాళ్ళు, మా నాన్నగారు గురించి తెలిసిన వాళ్ళు పెట్టారు, నాన్నగారు మంచి పని చేసేవారు, నువ్వు కూడా అదే పని చేస్తున్నావమ్మా అని కామెంట్లు పెట్టారండి. అసలు ఆ కామెంట్ చదివితే నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. అక్కడ నాన్న అని పెట్టారు కదండి, చాలా సేపు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను నేను. ఈ రోజున మా నాన్నగారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను కదండి, ఇక్కడ నుండి మాట్లాడుతున్నాను కదా, ఇది చిన్నదా పెద్దదా అని కాదండి. నాన్నగారి దృష్టిలో ఏంటి, నా కూతురు అక్కడ గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందని ఎంత ఆనందపడతారు. అది లేదని ఇందాక కూడా మీరు అక్కడ లోపల చాలా బాధపడ్డాను, అందరినీ చూసాను. అదే మా నాన్నగారు ఉంటే ఎంత బాగుండు, నన్ను ఇక్కడ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, నాన్నలేదే అనేసి అనిపిస్తూ ఉంటది అంతే. ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ అంటే ఏమి ఉండదండి, అందరూ బెస్టే నాకు. నాకు ఇలా బెస్ట్ అని ఏమి ఉండదు. నాకు అందరితోనూ ట్రూగానే ఫ్రెండ్షిప్ చేస్తానండి నేను. బెస్ట్ అని ఎవరు లేరు. ఎప్పుడన్నా ఇదేరా ఫ్రెండ్షిప్ వల్ల? అంతవరకు తెచ్చుకోలేదు మేడం నేను. మంచి పని చేశారు. అంతవరకు నేను వెళ్ళలేదు. ఖాళీ ఉంటే సైకిల్ దొక్కడం అంతేగాని తప్ప అంత లో. మీరు చేసిన దొంగతనంలో ఏమైనా ఉన్నాయా? చాలా చేశానండి. అంటే పూలు చెప్తున్నానుగా, మామిడికాయలు, జామకాయలు, మామిడికాయలు, కానీ ఎక్కువ పువ్వులు. ఇప్పుడు కూడా ఎక్కడైనా పువ్వులు కనపడితే దాన్ని కోసేసేదాకా మనశ్శాంతి ఉండదు నాకు. స్కూటీ ఆపి స్కూటీ ఎక్కి మరీ అటు ఇటు చూసి కోసుకుంటాను. అంటే పువ్వులు అంత ఇష్టం నాకు అనమాట. తర్వాత మామిడికాయలు, జామకాయలు. మా ఇంటి పక్కన మామిడి చెట్టు ఉంటదండి, వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా చూసినప్పుడు వెళ్ళి నేను మామిడికాయలు కోసేసుకుని వచ్చేసి ఇంటర్వ్యూ చూస్తే పరిస్థితి అని చెప్తున్నా. చూడండి అయిపోయింది, కాసేసి మళ్ళీ కాతాయి కదా, మళ్ళీ చూసుకొని కోసుకున్నప్పుడు అంటాను అంతేనండి. అంతే. ఇంటి పక్క అంటే అది మా ఇంటి కాడ అవ్వచ్చు, నేను చెప్పలేదు. ఇది చేస్తాను. అలా ఏమనాలి, మా వాళ్ళేలేండి, ఏమనుకోర్లేదు. కాకపోతే వాళ్ళు ఎదురుగా కోసుకుంటే ఏమనరు, కానీ అదేంటో వాళ్ళు లేనప్పుడు కోసుకుంటే అదొక కిక్కు. వాళ్ళు లేనప్పుడే కోసుకుంటానండి, ఉన్నప్పుడు కోయను. ఇప్పుడు రాజమండ్రి కదా? అవునండి, పక్కన విలేజ్ మాది, రాజమండ్రి జిల్లా పక్కన విలేజ్ మాది. ఇంకా రాజమండ్రి? అవునండి, అందుకే ఆ ఊరి పేరు చెప్తాను. ఇంకా రాజమండ్రి అండి మాది. ఓకే. ఏమేం ఫేమస్ అక్కడ? బాగా ఫేమస్ అంటే బిర్యానీ, గోదావరి, ఏంటి రోజు మిల్క్, అన్ని ఫేమస్ అండి రాజమండ్రి. మీరు ఎక్కువ ఏం తింటారు? ఎక్కువ బిర్యానీ తింటారు. ఇక్కడ హైదరాబాద్ వచ్చారు, తిన్నారా మరి? లేదండి, ఇక్కడ తినలేదు. ఇక్కడ ఫుడ్ ఏది టేస్ట్ చేయలే? అంటే ఇది వరకు వచ్చినప్పుడు తిన్నాను, బిర్యానీ తిన్నాను. ఇప్పుడు ఈ రోజు వచ్చాను కదా, ఏం తినలేదు. మామూలుగా అక్కడ విలేజ్ లో ఉండి సడన్ గా ఇటు సిటీ వచ్చే వరకు ఇక్కడ ఉన్న వాతావరణం ఏమనిపిస్తుంటది?
కొంచెం అంటే కొంచెం భయం వేసింది, గందరగోళంగా ఉంది అంతా, అక్కడికే ఇక్కడికేనండి. కొంచెం నాకు భయం వేసింది అనమాట. అంటే మనుషులందరూ డిఫరెంట్గా ఉన్నారు. కొంచెం అక్కడి నుంచి ఆ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సిటీ కదండి, కొంచెం ఆ కల్చర్ని చూసేటప్పుడు కొంచెం భయం వేసింది, అంతే, ఏం కాదు. ఏమనిపించింది ఎగ్జాక్ట్లీ చెప్పేయండి. నిజంగా ఇలా కూడా ఉంటారా, అమ్మో ఇలా ఉంటారా, ఎవరైనా ఏదైనా మోడల్ డ్రెస్ వేసుకుంటే అక్కడ అంటే విలేజ్ లో కొంచెం కూడా మోడల్ వేసుకుంటే విచిత్రంగా చూస్తారండి. ఇక్కడ నేను వాళ్ళని చూస్తున్నాను విచిత్రంగా, అరే వీళ్ళకి కూడా వేసుకు తిరిగేవచ్చా ఇట్లాగా, అరే భలే ఉన్నారే, నా మనసులో ఫీలింగ్ అన్నమాట. భలే ఉన్నారే, భలే తిరిగేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదే. కొంచెం విలేజ్ లో అంటే కొంచెం నైట్ డ్రెస్ వేసుకుని బయట రావడానికి కూడా ఇబ్బంది పడతారండి. అవును, నైట్ డ్రెస్ తో కూడా బయటికి రావడానికి. ఇక్కడ అలా ఏంటి, ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఉంటున్నారండి, ఇలానే ఉండాలని చెక్క. పట్టించుకోరు కదా, ఒకరికొకరు పట్టించుకోరు కదండి. అక్కడ అలా కాదు, చెవులే కొరికేసుకుంటారు. పొరపాటుని మీరు మోడల్ నైట్ డ్రెస్ వేసుకుని కానండి మేము బయటికి వెళ్ళామంటే ఎవరైనా ఇక్క గోడ కాడికి వెళ్ళిపోతారండి, గోడ దగ్గర నుంచి ఉంటారు, చెవులు రక్తాలొచ్చిలో కొరికేసుకుంటారు. ఆ డ్రెస్ చూసావా ఎలా వేసుకుందో, అమ్మో అదేం డ్రెస్ అది లక్షణంగా చీర కట్టుకోవచ్చు కదా, అదేం డ్రెస్ బాబు, వేసుకున్నది బాగానే ఉంటది, ఈ చూసి వాళ్ళకి ఏదో ఎల్లు చూపిస్తున్నట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళు, ఇట్లా మాట్లాడుకుంటారు అనమాట ఆ క్యాచ్ సైడ్. ఇక్కడైతే అలా కాదు కదా, ఎవరి నచ్చినట్టు వాళ్ళు చక్కగా మంచి డ్రెస్సులు వేసుకుంటారో చేస్తారు. అయితే మీకు కూడా ఇష్టం అయితే హైదరాబాద్ స్టైల్? ఇష్టం అంటే చూడడానికి వరకు ఇష్టపడతానండి. ఓకే, నా వరకు అంటే కొంచెం నేను అక్కడేగా ఉండేది, ఇక్కడ ఉంటే ఏమో చెప్పలేనులేండి, ఆ విషయం అయితే చెప్పలేను. చూడడం వరకు ఇష్టపడతాను, బాగున్నారు బాగుంది అనుకుంటాను. వేసుకోవడం అంటారా, అది ఆలోచన ఇంకా రాలేదండి నాకు, నేను వేసుకోవాలి. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మనం పేర్లు పెట్టకూడదన్న అదొకటి నాకు ఇష్టం అండి. నేను ఎవరికి పేర్లు పెట్టను, బాగున్నారు బాగుంది అంతే, బాగోలేదని చెప్పను అసలు. నచ్చితేనే కదా ఎవరైనా అలా వేసుకుంటారు చేస్తారు, మనం పేర్లు పెట్టకూడదు కదా, అది అలా ఆలోచిస్తాను అనమాట, ఇంకంతే. ఓకే, మీకు వచ్చే కామెంట్స్ మంచివి వస్తాయండి, చెడ్డవి వస్తాయి. అలాగని నేను మంచిగా పెట్టాలని పొంగిపోను, చెడ్డగా వచ్చానని కృంగిపోనండి. రెండిట్లకి నేను మామూలుగా నార్మల్గానే ఉంటాను. రిక్వెస్ట్లలో మెసేజ్లు వస్తూ ఉంటాయి, చూడండి అసలు అప్పుడెప్పుడు ఎప్పుడన్నా చూస్తూ ఉంటే ఇట్లాగా ఇప్పుడు ఇలా చెప్పారు కదా ఇదే ఇంటర్వ్యూ చేయడానికి గట్రా రిక్వెస్ట్లు ఉంటే అది నిజమా ఫేకా అని చూస్తాను. నిజమా ఫేకా అని అది చూస్తాను, అది చూసేసి ఇంకా అంతేనండి, ఇంకా అంతగా మించి నేను ఓపెన్ చేయనండి. అవన్నీ ఓపెన్ చేత కూర్చుంటే ఖాళీ ఉండదు కదండి, ఇంటి దగ్గర పనే సరిపోద్దండి నాకు. వంట చేయడం, బట్టలు ఉతుక్కోవడం, తడిగుడ్డు పెట్టుకోవడం, ఆయనకి బాక్స్ పెట్టడం, ఈ లోపల బట్టలు వస్తే బట్టలు కుట్టుకోవడం, రీల్ చేసుకోవడం, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అది నేను జనాలకు మెసేజ్ ఇవ్వడం, ఈ ఆలోచన సరిపోద్ది కానండి. నేను ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడే ఇక ఊపర్ మీటింగ్ పెట్టుకునే టైం నాకు ఉండదండి. అలాగా ఏలేలాగా అని చెప్పిన టైం నాకు ఉండదండి, నాకు పనే సరిపోద్ది ఇంట్లోను. చక్కగా మీ ఆయన వచ్చినమంటే వర్క్ నుంచి వచ్చినమంటే ఆయనకి కాఫీ పెట్టివ్వడం, ఆయనకి వేడి నీళ్ళు పెట్టడం, ఆయన స్నానం చేసి రావడం, భోజనం పెట్టడం, డే అంతా గడిపిందంతా చెప్పేయడం మీరు. ఆయన చూస్తారని ప్రతి కామెంట్ చూస్తారు, ప్రతి వీడియో కింద ఉన్న ప్రతి కామెంట్ చూసి ఇలా వచ్చిందా బాధపడకు, ఓకే ఏం బాధపడకు, వస్తాయి ఎలా వస్తాయి. ఏం చేస్తుంటారు ఆయన? వ్యవసాయం పని చేస్తారు. వ్యవసాయం పని మీరు కూడా వెళ్తుంటారా ఎప్పుడైనా? నేను వెళ్ళండి, అసలు వెళ్ళలే ఇప్పటిదాకా? అసలు వెళ్ళలేదండి. ఓకే, ఇంటి దగ్గర ఉన్నాను, పెళ్లి చేశారు, ఆయన చేసి పెడతాం. ఎప్పుడైనా ఖాళీగా ఉంటున్నాను అని ఒక ఆలోచన వస్తుందని కంప్యూటర్ మిషన్ నేర్చుకున్నాను, కంప్యూటర్లో నేర్చుకున్నాను కటింగ్. అది కూడా ఈయనే 2 నెలలు పంపితే వెళ్ళి నేర్చుకున్నానండి. నెలకు 5,000 చెప్పుని కట్టితే వెళ్ళి నేర్చుకున్నాను, ఖాళీగా ఉంటాం ఎందుకని. అది బాగానే నేర్చేసుకున్నానండి. ఏమైంది మరి మొత్తానికి? నేర్చేసుకున్నానండి అది. ఓహో, ఇందాక 10th ఫెయిల్ అని ఇది బాగానే నేర్చుకున్నాను అందుకు చెప్తున్నారా? నాకు అర్థం కాలేదు, నవ్వుతున్నట్టు చెప్పేసి నవ్వుతున్నా. అంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ దీని మీద ఇంట్రెస్ట్ చూపించాను మీకు చెప్తున్నాను మేడం. ఆ ఇంట్రెస్ట్ అంటే నేను మర్చిపోయాను అందుకని దాన్ని అంటే పక్కన పెట్టాను. కానీ అన్ని మోడల్స్ కుడతానండి, మొత్తం అన్ని మోడల్స్ కుడతానండి. ఓకే, మీరు ఇంత చక్కగా ఉంటారు, మీ ఆయనతో అన్ని షేర్ చేసుకుంటారు, ఇంత మంచిగా ఉంటారు కాబట్టి కొందరివి ఉంటాయి డివోర్స్లు కానీ, కుట్లాటలు కానీ, అఫైర్స్ కానీ, రిలేషన్స్ కానీ, వాళ్ళందరిని చూస్తే మీకేమనిపిస్తుంటది? ఎలా ఉండాలి అసలు ఎగ్జాక్ట్ గా? నాకు అదే చెప్తున్నాను మేడం. నేను నాకు తెలిసినంత మటుకు చెప్తున్నాను. అంటే అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. పెళ్లి అనేది అప్పుడు మన పెద్దవాళ్ళు చేస్తున్నారు అంటే
మనం ఇప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా దాన్ని ఎదిరించి మనం ముందుకు వెళ్ళాలనే ఆలోచన అండి. ఇప్పుడు మనం ఏదో చేసేసుకున్నాం కదా అనేసి కొన్నాళ్ళు కాపురం చేసి పిల్లల్ని పుట్టేసిన తర్వాత విడిపోతున్నారు. చాలా మందిని చూసాను నేను. నువ్వు బాగానే ఉంటావు, ఆయన బాగానే ఉంటారు, మధ్యలో పిల్లలు కదండి, తల్లి లేకుండా తండ్రి లేకుండా ఉంటారు. నాకెందుకో ఇలాంటివి చూస్తే నచ్చదండి, నాకు బాధ కూడా వేస్తుంది. పిల్లలు అనాథలు అయిపోతున్నారు కదండి, వాళ్ళకి తండ్రి ఉండలేదు, తల్లి ఉండలేదు, తల్లి ఉంటే తండ్రి ఉండలేదు, తండ్రి ఉంటే తల్లి ఉండలేదు. నువ్వు బాగానే చూస్తుంది ఆవిడ, బిడ్డలు బాగానే పెంచేస్తుంది, కానీ నువ్వు ఒక టైంలో తండ్రి లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది, అమ్మ లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది. ఇది నాకెందుకు నచ్చదు మేడం. పెళ్ళంటే ఎంత కష్టం వచ్చినా ఆయనతోనే కలిసి ఉండాలా అంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు మేడం. కానీ ఎంత టార్చర్ పెట్టినా వాడితోనే ఉండాలా అని కూడా మళ్ళీ కామెంట్లు రావచ్చు. అలాగని నేను అన్నా, ఆయన విధానం ఎలా ఉందో మన విధానం ఎలా ఉందో ఆ రెండు ఈక్వల్ చేసుకుని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోతాను కదా, అదే సంసారం అంటారు. అంతమటికి చెప్పారు మా అమ్మ వాళ్ళు, అదే తెలుసు ఇంకా. కానీ ఒక మాట అంటే సర్దుకుపో అమ్మ అంటారు కానివ్వండి, ప్రతి విషయంలో ఆయనే సర్దుకుపోతారు. అబద్ధం చెప్పుకోవడం ఎందుకండి? చిన్న గొడవ వచ్చిన ఏమొచ్చినా ఫస్ట్ ఆయనే మాట్లాడతారు, నేనైతే మాట్లాడనండి. ఎందుకండి? కోపం అనమాట, నువ్వే వచ్చి మాట్లాడాలి. నాకు డబ్బు మనమైనా సరే కోపం బాగుంటుంది. కొంచెం స్నానానికి వెళ్తే టవల్ ఇవ్వడం లేట్ అయినా గట్టిగా కొంచెం ఎన్నిసార్లు చెప్పాలి తీసుకురామా అంటారు. ఈయన ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నా అంతే. ఆ చిన్న చిన్న విషయాల కాడే మాట్లాడకుండా నేను కోపగించుకుంటాను, కానీ పెద్ద విషయాలు ఏం కాదండి. టవల్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వలేదు అని గట్టిగా మాట్లాడి దానికి నేను మాట్లాడను, ఆయన వచ్చి మాట్లాడదు. నేను ఇప్పుడు తప్పేమని అంతా బిగిసిపోయావు అంట, అంతే. చిన్న చిన్న విషయాలు తప్పండి, పెద్దగా అయితే మాకు అసలు ఏ గొడవలు రావండి. చాలా ఫైనల్ గా ఇన్స్టాగ్రామ్ ఐడి రాజీ మ్యూజిక్. రాజీ మ్యూజిక్ ఏంది అని ఎందుకు పెట్టుకోరు? అంటే మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఐడిలో మ్యూజిక్ పెట్టుకోరా? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఫుడ్ ఉంటే రాజీ ఫుడ్. నాకు మ్యూజిక్ వింటా ఉంటే అలా అలా కొన్ని బాగా కాదు, ఫ్లవర్స్ కూడా ఇష్టంగా ఇష్టం, కానీ ఎందుకు ఫ్లవర్స్ పెట్టలే? రాజీ ఫ్లవర్స్ అంటే బాగోదు కదా మేడం, అని రాజీ ఫ్లవర్స్ అని పెడితే బాగోదు కదని ఆలోచించి నాకు మ్యూజిక్ అంటే ఇష్టమని నేను రాజీ మ్యూజిక్స్ అని నేను పెట్టుకున్నాను మేడం, అంతే తప్ప దానికి ఏమి లేదు. ఆలోచించండి, అందరూ వేరే వేరేగా పెట్టుకుంటున్నారు పేర్లు, నాకు ఇష్టమైన మ్యూజిక్. పెద్ద ఫోన్ వాడడం ఎట్లా వచ్చు? నేర్చుకున్నాను మేడం. ఎవరు చూపించారు? మా బాబుని అడుగుతానండి, అన్నయ్యని అడుగుతాను, తమ్ముడిని అడుగుతాను, మా హస్బెండ్ కూడా చెప్తారండి, తెలుసుకుంటాను. మొత్తానికి అయితే ఫోన్ నేర్చుకోవడం అలా నేర్చుకుని నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఎవరు చెప్పారు ఇట్లా ఉంటది అని? ఇంకొక మాకు పెద్ద అబ్బాయి ఉన్నాడు, తను కూడా అడిగాను, వాళ్ళే నాకు చెప్పారనమాట. నాకు నిజంగానే ఇన్స్టాగ్రామ్ నాకు రాదండి. నేను యాక్చువల్గా చెప్పాలంటే ఇది వాటికి చాలా జోక్ అండి. ఇన్స్టాగ్రామ్ లో టైమర్ ఉంటుంది, నాకు అస్సలు తెలియదండి. వీళ్ళు ఏం చేశారంటే అంటే వీళ్ళు వేరే చోట చదువుకుంటారో వెళ్ళిపోతారు కదా, ఇన్స్టాగ్రామ్ ఇచ్చి వెళ్ళిపోయారు అంతే. అది టైమర్ ఉంటుంది అనుకో, నాకు నిజంగా తెలియదు మేడం. అది ఏం చేస్తానంటే అక్కడ పెట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి చేసేది. ఇది వాటికి చాలా నాకు అప్పుడప్పుడు డౌట్ నవ్వు వస్తుందండి. నాకు ఇక్కడ తక్కువ నొక్కడం గబగబా పరిగెత్తుకుంటే చేసేదాన్ని అండి. ఇంకంటే ఎవరిని అడిగితే చెప్పరు, ఆల్రెడీ ఎక్కించారు, ఇంకేం చెప్తాంలో మనమే తెలుసు. మరి పరిగెత్తేది కూడా వస్తున్నాయి కదా, వచ్చేయండి. వచ్చి అప్పుడు పాత వీడియోని తీసేస్తానండి. ఆ తర్వాత ఇంకా ఫ్రెండ్స్ గట్ట నాకు వాళ్ళని అడిగితే టైమర్ ఉంటుందమ్మా, అందులో టైమర్ పెట్టుకో, టైమర్ ఉంటుందంటే అప్పుడు చూపిస్తే అరే ఇంతేనా, ఇందులో టైమర్ ఉంటుందా, నాకు తెలియదు. రోజు పెట్టడం పరిగెత్తడం అండి. నేను కిందవాడి రేపడనా గోల్డెన్ సార్లు పడ్డాను మేడం. పరిగెత్తుకుంటూ వెళ్ళడంలో కాస్ట్యూమ్స్ అడ్డు రావడం, పడిపోవడం చాలా జరిగినాయండి. తర్వాత అన్ని కష్టపడ్డాను తెలియక, తర్వాత తెలుసుకున్నాను. అలాగని నాకు తెలుసని నేను చెప్పనండి, తెలియదని తెలియదనే చెప్తాను, తెలిస్తే తెలుసని చెప్తాను. అలాగా తెలిసిన వాళ్ళని అడగని మస్తు ఫన్నీ ఇన్సిడెంట్లు ఉంటాయి కదా, అసలు మామూలుగా కాదండి. అసలు నాకు అదే నవ్వు వస్తుంది. సరే సిటీలో బిర్యానీ తిన్నా అన్నారుగా, ఈ మధ్య బిర్యానీ అప్పుడు వాటర్ లో నిమ్మకాయ కలిపిస్తున్నారుగా, అదే ఏమనుకుంటారు అది? మరి నాకు అయితే మా రాజమండ్రిలో మేము వెళ్తాం కదా, మా ఫేమస్ ఫుడ్ ఎక్స్ అండి, వెళ్తాము. తెలుసండి, అది ఆటోమేటిక్గా తెలుసు. ఫస్ట్ తెలిసిపోయిందా? నిజం చెప్పు. నిజంగా తెలుసండి నాకు, ఎందుకంటే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇస్తారన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం అంటే ఆల్రెడీ మాది రాజమండ్రి కాబట్టి పక్కన వాళ్ళని అడిగింటారు. లేదు పక్క వాళ్ళని అయితే అడగలేదు. ఇన్సిడెంట్ అయితే నాకు జరగలేదు, కానీ మా హస్బెండ్ జరిగింది. సో అందుకే ఎక్స్పీరియన్స్ అక్కడ. నేను నిజమే చెప్తాను, మా హస్బెండ్ జరిగింది. తాగిరాయండి, తాగేపోయారు, ఆపాను. నిజంగానే అంటే ఆయన తెలియదండి. పెద్ద రెస్టారెంట్ అది వెళ్ళాము, వెళ్ళిన తర్వాత అయిపోయింది, తినేసాము.
నేను ఇటువైపు తిరిగి లోపల బాయ్ తెచ్చి అక్కడ బౌల్ పెట్టారు, నాకు ఆయన బౌల్ పెట్టారు. ఇంక అసలే టెన్షన్ అనమాట, కొంచెం టైం వేస్ట్ అయిపోకూడదు, ఆయనకి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలా, ఆయన పనికి ఆయన వెళ్ళిపోవాలా, పని వేస్ట్ అనేవాడు. ఈ తొందరలో ఇలా తీసుకోమేదో నేను ఇలా తిరిగి ఇలా తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నావు అంటే ఇది తాగడానికి కదా ఇచ్చారమ్మా అని. అయ్యో చేతులు కడుక్కోవడానికి ఇచ్చారు. అది చిన్న ఇన్సిడెంట్, అదే ఫన్నీ అనమాట. అది అడ్డే అంత నైట్ అంతా నవ్వుకున్నాడు. నవ్వుకుంటాను అన్న అంటే సడన్ గా తెచ్చి పెట్టేశారు, అందరూ నిమ్మకాయ వేశారు. ఆయన ఏమనుకుంటే హ్యాండ్ వాష్ అనుకోలేదు, ఆయన ఇది కూడా తినడానికి పెట్టారేమో, తాగడానికి పెట్టారేమో, అప్పటికి సూప్ అనుకున్నారు, లాస్ట్ కూడా ఇచ్చారు వేడి నీళ్ళు అనుకుని ఆయన ఏం చేశారంటే ఇలా తీసుకుపోయారు అనమాట. తీసుకుంటే అంటే అక్కడ ఫస్ట్ టైం కదా వెళ్ళడం అక్కడికి మేము, ఆయన అలా చేసేటికి నవ్వుకున్నాం అనమాట కాసేపు. రాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుట సైనింగ్ ఆఫ్ కీర్తి.